Hello my dear students, welcome to BNC Academy and this is your trainer Chinmayi. సో చాలామందికి వచ్చే డౌట్, నాకు వచ్చే డిఎమ్స్ మొత్తం కూడా ఎలా ఉంటున్నాయంటే న్యాచురల్ మెథడ్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటున్నారు, అలాగే ఆర్టిఫిషియల్ మెథడ్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటున్నారు. రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి చెప్పండి అని అంటున్నారు. సో నాకు దీంట్లో మనం ఎక్కువగా గ్రామర్ని స్ట్రెస్ చేయం. ఓకే, సో గ్రామర్ని స్ట్రెస్ చేయకపోవడం వల్ల ఫ్లూయెంట్గా, అంటే మనం రోజువారీ తెలుగు ఎలాగైతే మనం మాట్లాడుతున్నామో అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ని నేర్చుకునే సౌలభ్యం అనేది దీంట్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది ఎవరికి యూస్ అవుతుందంటే హౌస్ వైఫ్స్కి, జాబ్ పర్పస్, అలాగే కెరీర్ అడ్వాన్స్మెంట్ కోసం. అంటే ఒక జాబ్లో నాకు స్పోకెన్ కావాలి అని అంటున్నారు, సో ఇప్పుడు నేను బేసిక్ గ్రామర్ నుంచి నేను మొత్తం నేర్చుకోలేను అనుకునే వాళ్ళకి ఈ న్యాచురల్ మెథడ్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు సెకండ్ టైప్ వచ్చేసరికి గ్రామర్ బేస్డ్ స్పోకెన్ ఇంగ్లీష్. గ్రామర్ బేస్డ్ స్పోకెన్ ఇంగ్లీష్లో మనకి బేసిక్స్ నుంచి కూడా ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో గ్రామర్ పాయింట్ని యూజ్ చేస్తూ మనం ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, గ్రామర్ కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి. సో ఈ సెకండ్ టైప్ వచ్చేసరికి స్టూడెంట్స్కి, ఎవరికైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, స్టూడెంట్ లైఫ్ డీల్ చేస్తున్నారో వాళ్ళకి ఈ గ్రామర్ మెథడ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కూడా చాలామంది ఒక పాయింట్, ఇంగ్లీష్ అన్న తర్వాత గ్రామర్ లేకుండా మనం ఎలా మాట్లాడగలుగుతామనే పాయింట్ వస్తుంది. సో నేను వాళ్ళకి వచ్చే సమాధానం ఒకటే, ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్జెక్ట్. మీరు సబ్జెక్ట్గా చూసుకుంటే గ్రామర్ కావాలి, మాట్లాడే విధంగా స్పోకెన్ కోసం అయితే మీకు గ్రామర్తో పని లేదు, అవసరం లేదని నేను చెప్పను. బట్ నేర్చుకోవడానికి గ్రామర్ మొత్తం వచ్చి ఉండాల్సిన పని అయితే లేదు. తెలుగుకి గ్రామర్ నేర్చుకుని మనం తెలుగు మాట్లాడట్లేదు, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా గ్రామర్ ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం అసలు లేనే లేదు. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ డీటెయిల్స్, DM.